అధికారం. ఒక ఆయన డబ్బు ఇచ్చాడు అంటే డబ్బు మీద అధికారం ఉందని అర్థం. అలాగే ఆవిడ జ్ఞానం ఇచ్చిందంటే జ్ఞానం మీద అధికారం ఆవిడిదే. అది జ్ఞానేశ్వరి, జ్ఞానమునకు నియామకురాలు, జ్ఞానదాం. ఇది రమ్యమైన మాట. అందుకే అమ్మవారి యొక్కని పరబ్రహ్మస్వరూపంగా ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషద బ్రహ్మతత్వమే అమ్మవారు అనేది ఎంత ప్రతిపాదన చేస్తున్నాడు శంకరానందుల వారు. ఎంత వేదాంత విద్య వంట పట్టకపోతే ఇలా శ్లోకాలను రచించగలరు. ఇచ్ఛాజ్ఞాన కృతిం, ఇచ్ఛాజ్ఞానములతో కృతి. కృతి అంటే చెయ్యిన, చేసిన, చెయ్యబడిన అని అర్థం. ఇక్కడ ఇచ్ఛాజ్ఞాన కృతిం, కృతి అన్నప్పుడు క్రియాపదం ఉంది. ఇచ్ఛాజ్ఞాన కృతిం అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపిణి అని చెప్పడం దానిలో చూపిస్తున్నాడు. ఇక్కడ 3 శక్తులుగా ఉన్నది. మహీగతవతీం, భూమి యందుకి వచ్చినది. మహీగతవతి అంటే భూమి యందు ఆవిర్భవించింది ఆ తల్లి. హిమోత్పర్వత ప్రాంతంలో ఆయనకు పుత్రికగా కలిగింది అంటే భూమికి వచ్చినట్టే కదా. అంతేకాదు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ క్షేత్రముల రూపంతో భూమి యందున్నది ఆ తల్లి. అష్టాదశ శక్తిపీఠాలు మనకు తెలుసు, కానీ 108 శక్తిపీఠాల పేర్లు దేవి భాగవతం ఉన్నాయి. అవి చెప్తూ ఒక మాట అంటాడు వ్యాసుడు, చెప్పాలని 108 చెప్పాను కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ 108 చెప్పారు. ఆ 108లో మనం 18 అయినా చూద్దాం. 18 అయినా అన్నారు కానీ 18 అనలేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇన్ని శక్తుల రూపాలతో ఆవిడ ఎక్కడికి వచ్చింది? భూమికి వచ్చింది. అదే మహీగతవతీం. దీనిలో మరొక విశేషమైన అర్థం ఉందండి. బీజాక్షరములు జపం చేసేటప్పుడు ప్రధానంగా వాటి స్పందన మూలాధారం నుంచి మొదలుపెట్టి మణిపూరం నుంచి వ్యక్తమవుతుంది. వ్యక్తమై క్రమంగా పైకి వెళుతుంది. కానీ హ్రీం ప్రణవాది మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఎక్కడికి చేరాయంటే మహీగతవతి. మహీ అంటే మూలాధార స్థానానికి భూచక్రం అని పేరు. ఆ భూతత్వంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నాదం వెళుతుంది. మహీగతవతి అంటే మూలాధార స్థానము నందు ప్రవేశించినది అని అర్థం. ఇక్కడ ఆ అర్థమే ఇక్కడ సమంజసం. ఇది సరిగ్గా మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అక్కడ చూపిస్తారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని యోగికి ఎంత ఆనందంగా విహరిస్తుందంటే అటువంటి అమృతాన్ని తాగి తిరిగి వచ్చి స్వపిషి కులకుండే కుహరిణి అన్నాడు. ఇక్కడ ఆ మూలాధారంలో చక్కగా చుట్టపెట్టుకుని ఉంటుందిట. కానీ ఇది వరకు బంధింపబడి ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు స్వేచ్ఛగా పరమానందంతో విహరిస్తుంటుంది. ఇక్కడ ఆ స్వపిషి కులకుండే కుహరిణి అన్నప్పుడు మూలాధార చక్రమనందు ప్రవేశించిన కుండలిని శక్తిని చెప్తున్నారు. కానీ హ్రీం బీజం కుండలిని మంత్రం. అసలు శ్రీ విద్యయే కుండలిని మంత్రం. అమ్మవారి మంత్రము లలిత అంటే కుండలిని దేవత. ఆ కుండలిని జాగరణ అమ్మ ఉపాసనలో ఉన్నది, అమ్మ ఆరాధనలో ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మహీగతవతి మూలాధారమునందు ఉన్నది. అది అర్థం. అది ఇక్కడ హ్రీం బీజం చెప్పినప్పుడు చెప్పడం విశేషం ఏంటంటే ఆ మూలాధారము నుంచి నిర్గమించే శక్తియే ఆ బీజాక్షర స్వరూపం. అందుకే ఎందుకు చెప్పిన హా రా ఈ చెప్పాం కదా, 3 స్థానములు మూలాధారం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. అవే 4 అక్షరముల స్థానం.